తండ్రి లక్షణాలని ఒళ్ళంతా నింపుకొని ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా సబ్బండ వర్గాలు సమాజము తలెత్తుకునే విధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రాంతి దళ్ అధ్యక్షుడు మనందరి ప్రేమగల్ల పెద్దన్న పృథ్వీరాజన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సోదరిమణి ఉద్యమ బిడ్డ, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, పేదల యొక్క కన్నీళ్లు ఏ రకంగా ఉంటాయో తెలిసినటువంటి బిడ్డ, అపారమైన అనుభవం కలిగి పేద ప్రజలకు సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో తిరుగులేని మహిళా శక్తిగా ఎదుగుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సోదరిమణి పంచాయతీరాజ్ శాఖ మార్చులు అక్క సీతక్క గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ కవి గురువు గారు పాశం యాదగిరి గారికి, అదేవిధంగా శంకర్ గారికి, సూర్యం గారికి, ఈ వేదికపై ఉన్నటువంటి ఉద్దండ కళాకారులు ఉన్నారు. మరి ఎక్కడన్నా పేరు మిస్ అయితే మాత్రం మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. అటు నల్గొండ గద్దరన్న, మా సీనన్న, అంజన్న, దరు అంజన్న, మట్ల తిరుపతి, రవి తమ్ముడు వరంగల్, అగో ఇప్పుడే విచ్చేసినటువంటి మరొక ఉద్యమ ముద్దు బిడ్డ. నిజంగా ఉద్యమాలంటే త్యాగానికి నిదర్శనం. ఎందుకంటే ఆ బ్లడ్లో నుండే వచ్చిన కాబట్టి, సరే చదువుకున్నా, ఒక జాయింట్ కమిషనర్గా చేసిన, ఆ తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి ఈ సూటుబూటు. కాకపోతే నా తండ్రి కూడా ఒక సిపిఐ ఉద్యమకారు కాబట్టి ఆ స్వతహాగా సహజ సిద్ధంగానే ఆ లక్షణాలు, ఆ భావాలు, ఈ సమాజం, సమాజ అభివృద్ధి, పేద ప్రజల యొక్క కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా వాగ్గేయకారిని, సామాజిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో అరెస్టులు, ఎన్నో అక్రమ నిర్బంధాలు అన్నింటినీ ఎదుర్కొని తన యొక్క పాటల ద్వారా ఈ సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఎన్నో ప్రభుత్వాలని ప్రశ్నించి ఈరోజు సమాజం పట్ల, పేద ప్రజల పట్ల నిల్చున్నటువంటి అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు కదక్క అక్క విమలక్క గారికి, అన్న గిద్ద నర్సయ్య గారికి, మీడియా మిత్రులకు, ప్రత్యేకించి ఈరోజు ముత్యాల సత్యనారాయణపై అభిమానంతో, పృథ్వన్నపై అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మూలల నుండి, గ్రామాల నుండి వచ్చేసినటువంటి క్రాంతి దళ్, కనకన మండే నిప్పు కనుకులైనటువంటి వీరులు, ధీరులు, క్రాంతి దళ్ సూర్యులు, త్యాగమూర్తులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు, జై భీములు మిత్రులారా. ఎందుకు చెప్తున్నానంటే పృథ్వన్న గురించి నాకు తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పృథ్వన్న తమ్ముడిగా మొట్టమొదటిసారిగా ఆయన ఆధ్వర్యంలో దరువు సంస్థను స్థాపించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఆ దరువులో భాగంగానే 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం చేస్తూ ఉంటే, మొన్న 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమంలో పృథ్వన్నతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ వాళ్ళు గొంతెత్తి పాటల ద్వారా, ఆటల ద్వారా చివరి దశకంలో వర్గీకరణను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాగ్గేయకారులు, కళాకారులందరికీ వందనం. అదే కదా ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణ.
నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈరోజు నాకు కూడా అంత ఆత్మీయ అన్నైనా కూడా ఇంత గొప్ప వ్యక్తి గురించి నాకు తెలియదు. ఎందుకు గొప్ప వ్యక్తి అంటున్నాను అంటే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పల్లెల అభివృద్ధికి సంబంధించి 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి తోడుగా 1953లో నేషనల్ ఎక్స్టెన్సివ్ సర్వీస్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ రెండు పథకాలకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో, పల్లెల్లో ఏ రకంగా అభివృద్ధి పథంలో వివిధ పథకాలు అమలవుతున్నాయి అనేటటువంటిది పరిశీలించడానికి 1957వ సంవత్సరంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1957వ సంవత్సరంలో నియమించిన తరువాత 1959లో ఈ కమిటీ సమర్పించినటువంటి సిఫారసుల ప్రకారం 1959లో రాజస్థాన్లో అక్టోబర్ 2వ తారీఖున పంచాయతీరాజ్ వ్యవస్థ నౌగోర్ అనేటటువంటి గ్రామంలో అమలు చేయబడింది. అదే 1959లో రెండవ రాష్ట్రం నవంబర్ 1న షాద్ నగర్, మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు, 1958లోనే ఒక విజనరీగా, ఒక ఫైటర్గా, ఒక కవిగా, ఒక వాగ్గేయకారుడిగా, ఒక తెలంగాణ పట్ల ఆత్మవిశ్వాసం ఉండి తెలంగాణ ప్రజల పట్ల ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ పల్లెల్లో గ్రామ స్వరాజ్యం వచ్చి గ్రామీణ ప్రాంతాలలో స్వపరిపాలన ఉంటే ఆ పల్లెలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయో అని 1958లోనే పాటల ద్వారా ఆ రోజు పల్లెలను జాగృతం చేసినటువంటి మహనీయుడు కాదా ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న మొన్న ఒక తెలంగాణ విముక్తి పోరాటంలో అజ్ఞాత వీరులు అనే వ్యాస సంకలనం చదివాను. వ్యాసాల